హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరకు సునీత సాయి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదేంటంటే మా హస్బెండ్ బోడకాకరకాయలు తెచ్చారు. బోడకాకరకాయలు తెలుసు కదా అందరికీ. అవి బోడకాకరకాయలు కర్రీ చేసాము. అది కటింగ్ కూడా పెట్టాను. ఇదిగోండి ఇప్పుడే ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్, అదే తాలింపు గింజలు అవి వేసుకోవాలి. అంటే బోడకాకరకాయలు అంటే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. సీజనల్ వెజిటేబుల్ కదా అది. తాలింపు గింజలు వేసుకోవాలి. తర్వాత జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు మనం బోడకాకరకాయ గురించి మాట్లాడుకుందాం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి కదా. మీలో ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి. మీరు ఈ సీజన్లో ఎన్ని టైమ్స్ తిన్నారు, లేదా తినకపోయినా తిన్నా కామెంట్ చేయండి. ఇదిగోండి నెక్స్ట్ ఆనియన్స్ వేసుకోవాలి. అంటే మా హస్బెండే చేస్తుండ్రు కర్రీ. నేనే చేద్దాం అనుకున్నా కానీ నాకు అది ఇంతవరకు నేను ఆ కర్రీ ప్రిపేర్ చేయడం నాకు రాలేదు, అందుకే చేయలేదు. ఆనియన్స్ వేసుకున్నాక కలుపుకొని నెక్స్ట్ పసుపు వేసుకోవాలి. ఇలా ఇది బోడకాకరకాయలు అనేవి చాలామందికి ఇష్టం ఉంటుందండి. కరివేపాకు కూడా వేసుకోవాలి. నేను మిస్ చేశాను అది. నాకైనా బోడకాకరకాయలు అంటే చాలామందికి ఇష్టం. మార్కెట్లో 400 కేజీ. పసుపు వేసుకోవాలి. ఓకేనా. అంటే ఇప్పుడు మనం 400 కేజీ. మీ కాడ ఎంత కాస్ట్ ఉన్నాయో బోడకాకరకాయలు నాకు కామెంట్ చేయండి. ఓకేనా. మా దగ్గర అయితే 400 ఉందండి ఖమ్మంలో. అయితే మేము పావు కేజీ, అర కేజీ తీసుకొచ్చారు మా హస్బెండ్. అర కేజీ అనుకుంటా. ఓకే. నెక్స్ట్ బోడకాకరకాయలు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. మొత్తం వేసుకొని కలుపుకున్నాక మళ్ళీ చెప్తా ఉంటాను నేను ప్రాసెస్, చూడండి. అంటే ఈ బోడకాకరకాయలు అనేవి చాలామంది కూడా అడవిలో బాగా దొరుకుతాయి. అంటే చెట్లు ఉంటాయి కదా, ఎక్కువ వ్యవసాయం చేసే వాళ్ళకి చేలల్లో ఉంటాయి కదా, ఆ చేలల్లో కూడా దొరుకుతాయి. కంపలకు ఉంటాయి. రోడ్ల పక్కన తీగలు చాలా ఉంటాయి. అంటే చేలకి వెళ్ళే దారులు ఉంటాయి కదా, అందులో అంటే ఆయిల్ సరిపోవట్లేదని ఆయిల్ వేసాము. అంటే దారిలో ఉంటాయి కానీ చాలా టేస్ట్ ఉంటుందండి కర్రీ. మేమైతే ఈరోజు బోడకాకరకాయ కర్రీ చేసుకున్నాం. నెక్స్ట్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని మనం మూత పెట్టుకుంటే వాటర్ అనేది లోపలికి దిగి మంచి తొందరగా మగ్గిద్ది అనమాట. అంటే కొంతమంది వాటర్ పోసుకుంటారు కానీ మేము పోసుకోమండి. ఇదిగోండి ఇట్లా తీసుకున్నాము. నెక్స్ట్ దానిపైన మనం ఎట్లా అంటే మూత వేసుకునే ముందు ఒక ట్రిక్ ఉంటుంది. మూత వేసుకొని ఆ మూత మీద చూడండి, నేను చెప్తా. మూత పెట్టుకున్నాం కదా, వాటర్ పోసుకోవాలి దాని మీద. అంటే ఆ వాటర్ అనేవి లోపలికి వేడయి ఇనుకుతూ ఉంటాయి కదా, మనకి ఆ వాటర్కే అది లోపల ఉన్న కర్రీ అనేది మంచిగా ఉడికిద్ది. అంటే ఎక్స్ట్రా వాటర్ మేము పోసుకోమండి, అందువల్ల అట్లా పోసుకుంటాం. దాన్ని తీసే ట్రిక్ కూడా చూడండి. అట్లా తీయాలి అందులో పడుకోకుండా. అది కూడా నేను చూడండి ఎట్లా తీసాను. ఇప్పుడు ఇలా ఉంటుంది కర్రీ అనేది, చూసారా. అంటే అంత పెద్ద గిన్నె ఎందుకు పెట్టామంటే మంచిగా మగ్గుతుంది అనేసి అంత పెద్ద గిన్నె పెట్టాము. చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా చేసుకొని తింటాము. అంటే ఇక్కడ చూడండి ఎట్లా ఉందని చూస్తున్నా. అంటే మగ్గిందా లేదా అని చూస్తారు కదా, అలా చూస్తున్నా అనమాట. మా హస్బెండ్ చేశారు కానీ నేను అంటే కలపమంటే నేనే కలుపుతున్నా. చూడండి, ఈ ఆవిరి అనేది వచ్చి కెమెరాకి మొత్తం స్మోకీగా అయిపోయింది. నెక్స్ట్ ఎల్లిపాయలు వేసుకోవాలి. ఎల్లిపాయలు వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది ఆ ముక్కలకు బట్టి చాలా టేస్ట్ వస్తుందండి. అంటే మేమైతే అల్లం వేసుకోము. ఎల్లిపాయలు ఇట్లా మనం ఒక 4-5 ఎల్లిపాయలు దంచి అల్లం వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. తెలుసు కదా, నేను ఎల్లిపాయ వేసుకుంటే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది మనకి. ఓకేనా. ఎల్లిపాయలు వేసుకున్నాక మళ్ళీ మూత పెట్టుకున్నాక కాసేపు అయ్యాక మనం అంటే మనకి ఎట్లుంది ఏందని చూసుకోవాలి, మగ్గిందా లేదా అని. వెళ్ళిపోయినా కూడా మంచిగా ఉడికేటట్టుగా మంచిగా దంచి వేస్తాం కదా మనం. అంటే మామూలుగా దంచడమే. ఇదిగోండి నెక్స్ట్ ఇట్లా అవుతుంది అనమాట. మంచిగా చూడండి ఎల్లిపాయలు ఎక్కడ కనిపిస్తున్నాయి అంటే మంచిగా ఆ ఫ్లేవర్ అనేది పెట్టాలన్నమాట. నెక్స్ట్ కారం వేసుకోవాలి. 1.5 స్పూన్ వేసుకున్నాం మేము. నెక్స్ట్ కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. అంటే కారం వేసుకున్నప్పుడు సాల్ట్ వేసుకుంటేనే బాగుంటుంది అన్నమాట. ఎప్పుడైనా ఏ కర్రీలోనైనా అలానే చేయండి, బాగుంటుంది. అంటే మంచి కారం అనేది మంచిగా పట్టిద్ది అనమాట.
నెక్స్ట్ ఆయిల్ సరిపోతే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుంటాం మేము. మీలో ఎవరైనా వేసుకుంటారో లేదో కామెంట్ చేయండి. అలానే ఆయిల్ వేసుకుంటా ఇప్పుడు నేను. ఓకే అండి, నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. బాయ్. ఇదే